చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ గారు కూడా ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. ఈరోజు విక్రాంత్ ఫిల్మ్స్ క్రియేషన్స్ మీద ఇషాంక్ హీరోగా మా శివ గారు ఒక సినిమాని నిర్మిస్తున్నారు. దానికి ఆఫీసు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. యాక్చువల్గా సినిమానే ఓపెన్ అవ్వాలి ఈరోజు. కొన్ని కారణాలుగా ఈ స్క్రిప్టు ఇవన్నిటి కారణంగా కొంచెం లేట్ అయింది. అయితే మా కార్తీక్ గారు ఆల్రెడీ డైరెక్టరు. అడ్డా లాంటి సినిమా మంచి సినిమాలు తీశారు, ఇంకా కొన్ని సినిమాలు తీశారు. ఆయన డైరెక్షన్లో ఇషాంక్ హీరోగా విక్రాంత్ విఎఫ్సి క్రియేషన్స్ మీద త్వరలో భారీ ఓపెనింగ్ తోటి హీరోయిన్లు కాస్టింగ్ ఇవన్నీ ఫైనల్ అయిన తర్వాత ఇమీడియట్గా ఆ సినిమా స్టార్ట్ అవుతుంది. దానికి వారిద్దరూ శివ గారు, మేడం గారు ప్రవళిక్ గారు, వాళ్ళిద్దరూ ఈరోజు పూజా కార్యక్రమాలు మొదలుపెట్టి ఇది దిగ్విజయం సాధించాలని, ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని, ఇది ఎక్కడ ఇబ్బందులు లేకుండా మా పంతులు గారు కూడా మంచి పూజ చేశారు. ఎందుకంటే గంటన్నర పూజ చేయటం అంటే చాలా విశేషం. కాబట్టి వారి దీవెనలు, ఆ దేవుడి దీవెనలు వాళ్ళకు ఉండాలని ఈ సినిమా మా ఇషాంక్కి, అలాగే డైరెక్టర్ గారు, ఎందుకంటే స్క్రిప్ట్ ఈజ్ వెరీ గుడ్, వెరీ 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 గుడ్ స్క్రిప్ట్ ఇది. ఎందుకంటే 6-7 నెలల నుంచి అది రోజు రోజుకి అప్డేట్ చేసి మేము వింటున్నాం. అలాగే మా శివ గారికి కూడా నచ్చటం, దాన్ని మేము ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తున్నాం త్వరలో. మీకు ఆ ఓపెనింగ్ ఇవన్నీ ఇంకా మీకు మీరే కాబట్టి త్వరలోనే అన్నీ చెప్తాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన అధిరథ మహారథులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రొడ్యూసర్ సాహు గారపాటి, సైన్స్ స్క్రీన్స్ అధినేత, అండ్ యాస్పైర్ స్పేసెస్ ఎండి చైర్పర్సన్ నరసింహారెడ్డి గారికి, అలాగే చాలామంది వచ్చి వెళ్ళిపోయారు. సో వాళ్ళ టైం ప్రకారం వాళ్ళందరికీ కూడా నమస్కారాలు, నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా పాత్రికేయులకు కూడాను నాకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. సో విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఈరోజు దానికి సంబంధించినటువంటి ఆఫీస్ని ఓపెన్ చేయడానికి పూజా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. సో అలాగే ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ కార్తీక్ రెడ్డి గారు ఇంతకుముందు సుశాంత్ హీరో గారితో అడ్డా మూవీ చేశారు, మంచి విజయం సాధించింది. అలాగే హీరో ఇషాన్ వెంకటేష్ గారు కన్నడలో మంచి స్టార్, ఆయన రోగ్ సినిమా చేశారు ఇక్కడ పూరి జగన్నాథ్ గారితో. అక్కడ రేమో సినిమా ఒకటి చేశారు. రీసెంట్గా ఒక పరంపర ఒకటి వెబ్ సిరీస్ కూడా వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ మాతో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నారు సారు. అలాగే
టెక్నీషియన్స్ వచ్చేసి డిఓపి ముఖేష్ గారు, ఆయన ఇష్క్ అండ్ పైసా వసూల్ లాంటి పెద్ద పెద్ద మూవీస్ చేశారు. సో ఆయన మా డిఓపి గారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకొంతమంది టెక్నీషియన్స్ని తీసుకోవాల్సి ఉంది, త్వరలోనే వెల్లడిస్తాం. ఈరోజు యాక్చువల్గా మూవీకి సంబంధించి పూజ అనుకున్నాము 9వ తేదీన, బాగుందని. బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసాం. త్వరలోనే ఆ పూజ కూడా ఉంటుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా ఏప్రిల్ 1 లేదా 3 భాగంలో స్టార్ట్ అవుతుంది, ఫారెన్లో స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ ఎక్కడ ఏంటనేది మా డైరెక్టర్ గారు వెల్లడిస్తారు. ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఈరోజు విక్రాంత్ ఫిలిం క్రియేషన్స్ బ్యానర్ సంబంధించి పూజా కార్యక్రమం, సినిమా ప్రొడక్షన్ నెంబర్ 1 పూజా కార్యక్రమం స్టార్ట్ చేసామండి ఈరోజు. ఇప్పుడు నా స్క్రిప్ట్ అంటే డిఫరెంట్ ట్రై చేద్దామని ఈసారి కొత్తగా ట్రై చేసిన కథ అండి ఇది. అందరూ మనం కల్ట్ లవ్ చూసాం, కల్ట్ యాక్షన్ చూసాం. ఈ మూవీ కల్ట్ లవ్ ఎంటర్టైనర్ చూడబోతున్నారు. ఎంటర్టైనింగ్లో కల్ట్ ఎలిమెంట్స్తో జరుగుతున్న కథ ఇది. ఒక కొత్త డైమెన్షన్లో ఉంటుందండి కథ. ఇది ఫారెన్లో ఉంటుంది షూటింగ్. మేజర్గా 50% ఫారెన్లో ఉంటుంది, 30% లడాఖ్లో ఉంటుంది. కొంచెం బడ్జెట్ ఎక్కువ అయ్యే సినిమా ఇది. శివ గారు ఫుల్ నాకు కోఆపరేట్ చేస్తా అని చెప్పారు. థ్యాంక్స్ అండి. డెఫినెట్గా మంచి సినిమా మీ ముందుకు తీసుకొస్తాము. హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈ రోజున విక్రాంత్ ఫిలిం క్రియేషన్స్ తరపు నుంచి ఆఫీస్ పూజా కార్యక్రమం జరిగింది. యాక్చువల్గా 2025 ఈ రోజు ఫిబ్రవరి 9th. సో శివ సార్కి 9 అనేది చాలా లక్కీ నెంబర్. ఎప్పటి నుంచో 9th రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమం అనుకున్నారు. కానీ ఆల్రెడీ చెప్పినట్టుగా కొన్ని అనివార్య కారణాల వలన సో మా డైరెక్టర్ గారికి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. సో వాటి వలన ఈరోజు అక్కడ జరిగే ఆ పూజా కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ఆఫీస్ పూజ అయితే జరగడం జరిగింది. చాలా అంటే చాలా గ్రాండ్ గా జరిగిందండి పూజ. సో ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, మా అతిరథ మహారథులందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా లేనిదే ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా ప్రపంచానికి తెలియదు. సో మీరు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో మరి ముందుగా విక్రాంత్ ఫిలిం క్రియేషన్స్, దీనికి ఈ బ్యానర్ కి మెయిన్ ప్రొడ్యూసర్ మందలపు శివకృష్ణ గారు, అదేవిధంగా అడ్డా మూవీ డైరెక్టర్, అదేవిధంగా ఓటర్ మూవీ డైరెక్టర్ అండ్ ఎన్నో మూవీస్ కి రైటర్ గా మన అందరి గుండెల్లో ఎప్పటికి నిలిచిపోయారు మన డైరెక్టర్ గారు కార్తీక్ రెడ్డి గారు. అండ్ మన సార్ అయితే అందరికీ తెలుసు రామదాస్ గారు. సో పెద్ద పెద్ద సినిమాలు అన్ని కూడా తన చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. అండ్ నరసింహారెడ్డి సార్ ఎంత బిజీగా ఉన్నా ఇక్కడికి వచ్చారు. మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ, మీ సపోర్ట్ ఇక్కడ కావాలి. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని చెప్తూ ఉంటారు. సో మన శివ గారి వెనక ఎప్పుడు కూడా ప్రవళిక గారు తను ఉంటూనే ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంట్లో సపోర్ట్ ఉంటేనే సినిమా చేయాలన్నా ఏది చేయాలన్నా. మరికొద్ది రోజుల్లోనే పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ మూవీకి మెయిన్ హీరో ఇషాన్ గారు. సో ఇషాన్ గారి యాక్టింగ్ ఆల్రెడీ చూసాము. మరికొద్ది రోజుల్లోనే, మరికొద్ది నెలల్లోనే మనకి షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మెయిన్ గా ఈ షూటింగ్ కి సంబంధించిన వివరాలన్నీ కూడా కార్తీక్ రెడ్డి గారు చెప్తారు. ఈ సినిమాలో నాకు ఒక మంచి రోల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ గారు అండ్ కార్తీక్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విఎఫ్సి బ్యానర్ కి బెస్ట్ ఆఫ్ లక్.